అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. పేనం మీరు పొయిలబడ్డవా అంటాను జనం. అబద్ధాల ఊరులో ఇలా అలవికాని హామీలతో బుల్డి కొట్టించిండు, మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ. ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది, మీరు చూస్తాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏందో మీకు తెలుసు. గతి లేక గత్యంతరం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నాయకుల మీద విశ్వాసంతో వీళ్ళు ఏదో ఉరగబెడతారనో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ వేసింది. మనం మొట్టమొదటిసారి చూసినాం. మళ్ళీ ఎండిపోయిన పంటలు, మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనమిచ్చినాయి. ఇవాళ 10% ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళీ సేమ్ ఈ దండాలు తప్ప, పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రూవ్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది. కాబట్టి దీన్ని తర్కించగలిగే, అసెస్ చేయగలిగే, మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాళ్ళంతా మేధావులే. కాబట్టి 4,65,000 మంది దాదాపుగా ఓటర్లుగా ఉన్నారు. ఈ 4,63,000 మంది ఓటర్లు ఎవరైతున్నారో మీకు ఏదో ప్రేమేంద్ర రెడ్డి గారు వచ్చో, రామచంద్రరావు గారు వచ్చో, ఈటల గారు చెప్పాల్సి ఎక్కర్లేదు. మాకంటే మీరే మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ఉన్నవాళ్ళు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉందో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు. కాబట్టి ఇలా ప్రెస్లో కూడా అందరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా ఇలా తక్కువ చదివిన ఎవరు లేదు. అంత పీజీలు చదివిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకక రకరకాల వృత్తులలో మనం ఉన్నవాళ్ళు. ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ మేము వస్తాం తప్పకుండా. మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే. అట్టుగానే దండం పెట్టి ఓటు వేసుకున్నాడు, లేకపోతే 2,000 రూపాయలు ఉట్టి ఓటు వేసుకున్నాడు, దావతలు పెట్టి ఓటు వేసుకునే దానికి లేదు. వాళ్ళు డెఫినెట్గా ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు మన వాళ్ళు, ఎవరి మంది వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని పైరో చేసుకుంటారు అనేటువంటి తర్కించుకోవాల్సి ఎక్కడ ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు, ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ. కాబట్టి దాంట్లో గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి గారు ఇవాళ మన అభ్యర్థి. కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి, ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇలా మీరు తప్పకుండా గుజ్జల ప్రేమేంద్ర రెడ్డిని గెలిపించాలని చెప్పి పేరుపైన విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం. ఈ 9-10 రోజుల పాటు కూడా మేము ఫీల్డ్ మీద ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.